డబుల్ ఎత్తి మొత్తం కడియాల్సి ఉంది. విడుదల చేసిన తర్వాత ఈరోజు వచ్చినాం. మీరు దయచేసి మిమ్మల్ని అందరూ కోరదప్పటే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ మీకు తెలిసినప్పటికీ ఆ స్కీమ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ స్కీమ్ ఎట్లా ఉపయోగించుకోవాలని కొంత తెలియకపోవచ్చు. మాకు సంబంధించి కార్యాలయంలో మీ ఎమ్మెల్యేగా ఈ స్కీమ్స్ అన్ని మీకు ఇబ్బంది లేకుండా కంప్యూటర్ అప్లికేషన్ చేసేది కానీ, బ్యాంకు లోన్లు మీకు జతపరిచేది కానీ, మీకు ఎక్కడైనా ఈ స్కీమ్ పొందేందుకు సందర్భంలో సమస్య ఏర్పడితే మేమే స్వయంగా వచ్చి ఆ సమస్యను పరిష్కరించి ఆ స్కీమ్ ని మీకు ఇచ్చేదానికి చేస్తాం. అందుకే అది కూడా ముల్కలో బ్యాంకులో హెల్ప్ డెస్క్ ద్వారా రిజిస్టర్ లో నమోదు చేయడం జరుగుతుంది. మళ్ళీ రుణమాఫీ మొదటి దఫా ఈ మండలానికి ఇప్పటివరకు 3,556 లక్షలకు ఉన్న ఇది కూడా 20,77,00,000 వరకు ఉన్నాయి సార్. ఒకటి ఆగస్టు 15న రుణమాఫీ ఆగి ఉంటే ఈ యొక్క క్లస్టర్ రైతులో కానీ మీ ఆధార్ కార్డు చూపించి తోటలు పండ్ల తోటలు ఎవరు పెట్టుకోవాలనుకున్నా దయచేసి మీటింగ్ అయిపోయాక పేరు రాపేయండి. బ్యాంకు లోన్ కానీ మిగతా ఇతరాత్ర అన్ని కూడా మళ్ళీ మీతో మాట్లాడి మీకు ఆ స్కీమ్ చేరేటట్టుగా చేసే బాధ్యత మాది ఆఫీస్ నుంచి. ఇప్పుడు కోతుల పెడుతుందా ఇక్కడ మండలంలో? కోతుల పెడుతుంది కదా, ఆయిల్ బాబు కోతి దగ్గర కూడా రాదు. ఆయిల్ బాబు ఉంటుంది ఇంక ఆయిల్ బాబు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ 7.5 ఎకరాలు మామయ్య పెట్టినా అది 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా సంవత్సరంన్నర అయితే కాపాడుతుంది. బాగున్నాయి చెట్లు. కోతుల పెడత కోసమే పెట్టా నేను. అందులో పత్తి కూడా పెడితే వారానికి ఒకసారి ఒక ఏరియా తిరుగుతారు. దానికి కావాల్సిన మందులు ఇప్పిస్తారు. దానికి కావాల్సిన ఏమన్నా పిస్కార్ చేసేటి కానీ డ్రిప్పులో పోసే మందులు, ఎరువులు అన్నీ చెప్తారు. వీళ్ళు ఎప్పటికి వస్తారు. నాకు మంచిగానే ఉన్నది. ఇప్పుడు తోట అయితే ఇక ఉన్నది కూడా మా తమ్ముడు మా వాళ్ళు కూడా పెడతారట. అందరు గుట్ట పొండి చుట్టూరా పెడతారట. ఇక కోతులు ఉన్నాయి కనుక మంచిది కూడా పెట్టాలని. ఈ పూలు అట్లనే ఇప్పుడు మనం ఆయిల్ ఫామ్ పెడితే అమ్మేది మీకు ఇబ్బంది లేదు కొనడానికి అడిగే గవర్నమెంట్. కాబట్టి అంటే పండించిన దాన్ని కొనడం కూడా ముఖ్యం కదా. ఆ కొనేటువంటి కాడ మీకు ఇబ్బంది లేదు, మార్కెటింగ్ కాడ ఇబ్బంది లేదు అనేది చెప్తాను. ఒక 1,50,000 నుంచి 1,00,000 పోతే ఇన్సెంటివ్స్ ఉంటే 470,000 ఈజీగా మిగులుతాయి సార్. నేను సంవత్సరానికి 7,00,000 ఈజీగా సంపాదిస్తాను. నేను 15 సంవత్సరాల సార్ నాకు అనుకున్నాను. విన్నారు కదా, మల్బార్లో ఉన్న ఆఫీసర్లు మొత్తం ఫాలో అప్ అప్లికేషన్ నుంచి గ్రౌండింగ్ వరకు వాళ్ళే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో ఉన్న సమస్యలు తొలగించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. మొన్న ఆగస్టు 3 నాడు అది డ్రాఫ్ట్ మనము పబ్లికేషన్ చేసుకున్నాము. ఆగస్టు 23 వరకు దానిలో సవరణలు సూచనలు గవర్నమెంట్ కోరుతున్నది. అది సిసిఐ వెబ్సైట్లో తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో లభ్యంగా ఉన్నది. రైతులు వచ్చిన మీ దగ్గర కంటే ఇంతకుముందు వీళ్ళందరూ కలవాలంటే మీరు తగిలికుంటే చెప్పిందే వినేది ఉండే. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు చెప్పింది కూడా మనం వింటున్నాం. ప్రజలకు సాయం చేయమని అడుగుతున్నాం కాబట్టి తప్పకుండా మన మార్పు జరుగుతుంది. పెట్టుకోండి అన్ని చెప్పినా కానీ మనం మల్బరి పెట్టుకోని చెప్తున్నారు. కమ్మరోళ్ళు కావచ్చు, లేకపోతే తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా పెద్దోళ్ళు చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని నౌకరు వస్తలేదు,
ఈ ప్రవృత్తి చేయాలని నామోషి నేను ఈ పని చేయాలన్నా, ఈ పని చేయడు నౌకరు రాదు, మధ్యలో పెళ్లి చేస్తారు, దాని దాదాలే తగిలేవి పరిశాన్ నుండి చాలా ఊళ్ళో ఇబ్బంది ఉన్నది. ఇట్లా రకరకాల అంశాలు పెట్టుకుంటే నామోషిలో ఎవరి పనాలు చేసుకుంటే పని చేసుకొని తర్వాత మళ్ళీ బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరగచ్చు. ఆ విధంగా ఆయన నువ్వు తిరుగు బయట నీకేం చాలా ఫరకేం లేదు కదా, మంచిగా బండి తీసుకొని తిరుగుతూ అడ్డు వేసుకొని భార్య సినిమాలు అన్ని తీసుకుంటావు కదా. ఇప్పించే పరిస్థితి రాది. దాని కొరకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ నుంచి ఒక మనిషిని పెట్టుకున్నా, మీరు ఆఫీసులో మీ అందరికి ఇచ్చిన పేరు రాసుకున్నాయి, మళ్ళీ మీతో ఫాలో అప్ చేస్తారు, అవన్నీ కంప్లీట్ చేపిస్తారు. జిల్లా అధికారి ఆర్టీఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉంటారు, అందరూ ఏ విషయమైనా అందరం కూర్చొని మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మాది. సరేనా?